ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనము 2వ మాట నేను చదువుతున్నానండి. గమనించండి. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాక్యముతో నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో నిన్నెవరన్నా తృణీకరించారా? నువ్వు పేదవాడువని, చదువు లేదని, జ్ఞానము లేదని, దేనికి పనికిరాని వారువని ప్రజలు దూషిస్తున్నారా? నిన్ను తృణీకరించారా? నీకు ఆస్తి అంతస్తులు స్టేటస్ లేవని నిన్ను తృణీకరించారా? బాధపడకు ప్రియ దేవుని బిడ్డ. ప్రజల చేత మనం ఎప్పుడైతే తృణీకరించబడతామో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ప్రజలు ఎప్పుడైతే మనల్ని ద్వేషిస్తారో దేవుడు మనల్ని ప్రేమిస్తారు. ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారని, తృణీకరించారని బాధపడకు. ఈరోజు వాళ్ళు తృణీకరించవచ్చు, కానీ దేవుడు ఇక్కడ ఇచ్చుచున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. ఎవరు పాదముల మీద? తృణీకరించిన వారందరూ వచ్చి, నువ్వు తృణీకరింపబడ్డావా? ఈరోజు ఒకరోజు దేవుడు వారందరినీ నీ దగ్గరికి పంపుతాడు. నీ సహాయం కోసం పంపుతాడు. నీ యొక్క మేలు పొందటానికి వారిని అందరినీ పంపుతాడు. ప్రియ దేవుని బిడ్డ, బాధపడుకు. తృణీకరింపబడ్డావా? ఏ విషయంలో తృణీకరింపబడ్డావు? ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాలు ఇవన్నీ లేవని తృణీకరింపబడ్డావా? జీవితంలో సెటిల్మెంట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, వీడెప్పుడు రోగముతోనే ఉంటాడు అని తృణీకరింపబడ్డావా? బాధపడకు. దేవుడు ఈరోజు ఆయన ప్రేమతో నిన్ను బలపరుస్తున్నాడు. తృణీకరించబడిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. ఒకరోజు దేవుడు వారందరినీ తీసుకొస్తాడు. ఈరోజు తృణీకరింపబడినప్పుడు నువ్వు కుంగిపోకు, మానసికంగాను కృంగిపోకు. దేవుని యొక్క వాగ్దానమును పట్టి ప్రార్థన చేయి. దేవా, ఈ యొక్క వాగ్దానము మీరు ఇచ్చారు. నన్నెవరైతే తృణీకరించారో, ఎవరైతే వెలియేశారో, ఎవరైతే ప్రేమించలేదో, ఎవరైతే ద్వేషించలేదో వారి ఎదుట నన్ను నిలబెట్టాయా. నీ నామమును మహిమపరచు విధముగా వారినందరినీ తీసుకురా అని ప్రార్థన చేయదము. ప్రార్థన ప్రేమపూర్వకంగా మనల్ని తృణీకరించిన వారందరి పట్ల మనము ప్రార్థన చేయదము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. జీవాధిపతి, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి నా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని అడుగుచున్నాను. మా విన్నపములు మీరు వినమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కగా మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురని మీరు సెలవిచ్చారు. ఏ విషయంలో మేము తృణీకరించబడ్డామో నా తండ్రి మీకు తెలుసు నా తండ్రి. ఆయా మమ్మల్ని తృణీకరించిన వారందరి కోసము ప్రార్థన చేస్తున్నాం. ఆయా వారికి మంచి మనసును దయచేయండి. అయ్యా వారిని నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవా, మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా వారి ఆర్థిక పరంగాను ఆయా తృణీకరింపబడ్డారా, వారిని దీవించండి. ఆయా వారి ఆరోగ్య పరంగాను తృణీకరింపబడ్డారా నా తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి వారిని స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవ. ఆయా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆయా సామాజికంగా, ఆర్థికంగా దేవా, వ్యవసాయ పరంగా నా తండ్రి అన్ని కోణాలలో ఆయా వారిని నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. మా ప్రియ బిడ్డలందరినీ నా తండ్రి ఆయా వారిని ఏ మేలు కొదువైనదో నా తండ్రి, ఎక్కడ తృణీకరింపబడ్డారో, ఎక్కడ వెలివేయబడ్డారో, ఎక్కడ బలహీనులయ్యారో యేసు నామములో పరిశుద్ధాత్మ దేవ వారిని బలపరచమని అడుగుచున్నాను. ఆయా వారిని తల ఎత్తువారుగా మీరు చేయమని అడుగుచున్నాను. వారి మీద, వారి కుటుంబాల మీద, వారి పిల్లల మీద నీ దీవెన, నీ ఆశీర్వాదమును కుమ్మరింప చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు. మా ప్రియ బిడ్డల్లో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, నిస్పృహాన్ని యేసు నామములో దూరము చేసి వారు నా తండ్రి నీ వాక్యమును పట్టుకొని నీలో ఆనందించుటకు, సంతోషించుటకు, గంతులు వేయుటకు ఆయా వారిని దీవించమని అడుగుచున్నాను. ఆయా మీ సంతోష గానాలతో వారు నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ లో ఉన్న ప్రతి
కుటుంబాన్ని నీ సన్నిధానానికి తీసుకొచ్చుచున్నాను. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి. ఆయా వారిలో ఉన్న ప్రతి ఆయా ఇరుకు ఇబ్బందులను యేసు నామములో దూరము చేసి సంతోషము సమాధానము దయచేయండి. దుష్ట శక్తులను దూరము చేయమని అడుగుచున్నాను యేసు నామంలో. వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్. ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ యొక్క స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయమని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘ సమాజంలో ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎన్నో అవసరాలు, ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎంతో అవసరంగా ఉందండి. ఎందుకంటే సాతాను పునాదులను, సాతాను యొక్క నెట్వర్క్ కదిలించాలంటే, ఆ నెట్వర్క్ని, సాతాను యొక్క నెట్వర్క్ని బలహీనపరచాలంటే ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎంతో అవసరంగా ఉంది. క్రైస్తవ సంఘ సమాజానికి, భారతదేశానికి, ప్రతి ఒక్కరికి అవసరంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ యొక్క డినామినేషన్ భేదం లేదు, అందరికీ షేర్ చేయమని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి.